భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. టిఫిన్ చేస్తున్న వారిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి దిగారు. కొత్తగూడెం పట్టణం బాబు క్యాంపులో ఒకరు చనిపోవడంతో చూడ్డానికి వచ్చిన బంధువులు టిఫిన్ చేస్తుండగానే పట్టణానికి చెందిన యువకులు మత్తులో అకారణంగా గొడవకు దిగారు. విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఎందుకు కొడుతున్నారో తెలియక గట్టిగా అరవడంతో అక్కడే ఉన్నవారు ఆపే ప్రయత్నం చేసినా ఆగకుండా దాడికి పాల్పడడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకోగానే వారు పోయినట్లు బాధితులు తెలిపారు. వారు ఎవరో కూడా తమకు తెలియదని అన్నారు. కేసు నమోదు చేసిన 3వ పట్టణ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. టిఫిన్ చేద్దామని అక్కడికి వచ్చినాం. అక్కడికి వచ్చి టిఫిన్ చేసి బయటకు వచ్చిన కార్యక్రమంలో ఆర్గ్యుమెంట్ చేస్తారు. అరే ఎవర్రా బాబు, మీరు ఎందుకు ఆర్గ్యుమెంట్ చేస్తారు, ఏంది అనేది, మీరెవరు, మీరు అసలు ఎవరు, ఏంది, వీటితో ఏమైతే నేను చంపుతామని చెప్పేసి మొత్తం మీద పడ్డారు. అక్కడ ఉన్న వాళ్ళందరి మీద పడ్డారు. ఎందుకురా బాబు, ఎందుకు కొడతారు, ఏంది ఇది అంతా అనేసరికి అందరినీ, నన్ను, మా అమ్మని, మా అక్కని అందరినీ కొట్టిరు. వాళ్ళు వాళ్ళు ఎవరో తెలియదు, మాకు ఏందో కూడా తెలియదు. వాళ్ళ ఆడోళ్ళు మొగోళ్ళు అనే విషయాన్ని దేని కూడా చూసలేదు. మేము వచ్చిందేమో సాగుతూ మా ఇంట్లో శివం ఉన్నది సార్. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చి బాబు క్యాంప్ చూసుకోరు, మా ఇంట్లో శివం ఉన్నది. అయినా కూడా మేము టిఫిన్ చేద్దామని వస్తే వాళ్ళు ఎందుకు